అందరికీ నమస్తే, నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో 100% హోల్ వీట్ ఆటా బ్రెడ్ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను. మనం ఇంట్లో ఇన్స్టెంట్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసమైనా లేదంటే ఈవినింగ్ టైంలో స్నాక్స్ కోసమైనా కొన్ని రకాల స్వీట్స్ రెసిపీస్ తయారు చేయాలన్నా మనం ఎక్కువగా బ్రెడ్ని యూజ్ చేస్తూ ఉంటాం. బ్రెడ్ అనేది మన లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది. చాలా రెసిపీస్కి ఈ బ్రెడ్ని వాడుతూ ఉంటాము. అయితే ఫ్రీక్వెంట్గా యూజ్ చేసే ఈ బ్రెడ్ని మైదా పిండితో తయారు చేసింది కాకుండా హోల్ వీట్తో తయారు చేసే బ్రెడ్ని యూజ్ చేయడం చాలా మంచిది. సో ఈ హోల్ వీట్ బ్రెడ్ని మనం ఇంట్లో కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను. అవెన్ లేకపోయినా కూడా ఈ బ్రెడ్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇన్ఫ్యాక్ట్ మీకు ఇంకొక విషయం చెప్పనా, బయట కొనే హోల్ వీట్ బ్రెడ్ కన్నా కూడా మనం ఇంట్లోనే తయారు చేసుకునే బ్రెడ్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలు జనరల్గా మిల్క్ బ్రెడ్ని ఇష్టపడుతూ ఉంటారు. బట్ మీరు వన్స్ ఈ వీట్ బ్రెడ్ని అలవాటు చేస్తే కనుక ఇక దాని జోలికి వెళ్ళరు. నేను చెప్పే సింపుల్ టిప్స్ని ఫాలో అయిపోతూ మీరు కూడా ఈ హోల్ వీట్ బ్రెడ్ని ఇంట్లో తయారు చేసేయండి. మరి అస్సలు ఆలస్యం చేయకుండా రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ దీనికోసం పిండిని అయితే కలుపుకోవాలి. పిండి కలుపుకోవడం కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి 1/2 కప్పు దాకా బాగా వేడిగా ఉన్న నీళ్ళని వేసుకోండి. వాటర్ వేసిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా పంచదార వేసుకోండి. ఇక్కడ మీరు పంచదారకి బదులు బెల్లాన్నైనా యూజ్ చేసుకోవచ్చు. అయితే బెల్లం వేస్తే కొంచెం ఈ బ్రెడ్ కలర్ అనేది లైట్గా డార్క్ షేడ్ వస్తుంది అనమాట. అంతే. పంచదార వేసాక పంచదార కరిగేంత వరకు కరిగించేసుకోండి. ఈ పంచదార కరిగేలోపు మనం వేసిన వేడివేడి నీళ్ళు అనేవి కాస్త గోరువెచ్చగా కూడా తయారవుతాయి. అప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్ల దాకా ఈస్ట్ వేసుకోండి. ఈ ఈస్ట్ అనేది సూపర్ మార్కెట్స్లో ఎక్కడైనా దొరుకుతుందండి. సో ఈస్ట్ వేసిన తర్వాత ఒక్కసారి అంతా కలిపేసేసి మూత పెట్టి 10 నుంచి 15 నిమిషాల పాటు పక్కన వదిలేసేయండి. ఈస్ట్ అనేది ఫర్మెంట్ అవుతుందన్నమాట. చూడండి, ఇలా నురుగలాగా పొంగినట్టు రావాలన్నమాట. అప్పుడు ఈస్ట్ అనేది యాక్టివ్ అయినట్టు. మీరు తీసుకునే ఈస్ట్ అనేది ఎక్స్పైర్ అవ్వకుండా చూసుకోండి. అప్పుడే మీకు ఇలా ఈస్ట్ అనేది యాక్టివ్ అవుతుంది. లేదంటే మనం బ్రెడ్ కోసం తయారు చేసుకునే పిండి పొంగదనమాట. ఇప్పుడు ఇందులోకి 3 కప్పుల దాకా గోధుమ పిండి, 1 టీ స్పూన్ దాకా ఉప్పు కూడా వేసేసి పిండి మొత్తాన్ని కూడా కలుపుకోండి. ఇలా పిండిని కలిపేటప్పుడు ఖచ్చితంగా నీళ్ళు అయితే అవసరం పడతాయండి. అయితే మీరు వేసే నీళ్ళు అనేవి గోరువెచ్చగా ఉండేటట్టు చూసుకోండి. వాటర్ని కొంచెంగా వేసుకుంటూ పిండిని స్టిక్కీగా కలుపుకోవాలన్నమాట. గట్టిగా కలపకూడదు. ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీతో పిండిని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని ఇప్పుడు చపాతీ పీట మీద వేసుకుని 2 టేబుల్ స్పూన్ల దాకా బటర్ వేసి ఈ బటర్ మొత్తం కూడా పిండి అబ్జార్బ్ అయ్యేంత వరకు చేత్తో బాగా నీట్ చేయండి. ఇలా పిండిని కలిపేటప్పుడు మీకు పిండి అనేది బాగా స్టికీగా ఉంటే కనుక లైట్గా పొడి గోధుమ పిండి కూడా చల్లుకొని కలుపుకోవచ్చు. కనీసం 5 నుంచి 10 నిమిషాల పాటు పిండిని ఈ విధంగా కలుపుతూనే ఉండాలండి. మనం ఈ పిండిని ఎంత బాగా కలిపితే, ఎంత ఎక్కువ నీట్ చేస్తే అంత స్ట్రెచీనెస్ అనేది పిండిలోకి వస్తుందన్నమాట. సో ఈ విధంగా ఇలా సాఫ్ట్ డోన్ అయితే తయారు చేసుకోవాలి. ఇప్పుడు గిన్నెకి కాస్త ఆయిల్ని అప్లై చేసేసి ఈ పిండిని గిన్నెలో ఉంచి పైన కూడా డ్రై అయిపోకుండా కాస్త ఆయిల్ని అప్లై చేసుకోండి. ఒక క్లాత్ని కానీ ఇలా క్లింగ్ ర్యాప్ని కానీ కవర్ చేసేసి 1 గంట పాటు, అంటే ఈ పిండి అనేది 3 టైమ్స్ పొంగాలన్నమాట, అంతవరకు పక్కన పెట్టి వదిలేసేయండి. వెదర్ అనేది బాగా కూల్గా ఉంటే కనుక అవెన్లో ఆన్ చేయకుండా జస్ట్ అవెన్లో మీరు క్లోజ్ చేసి లోపల పెట్టేస్తే ఆ వామ్నెస్కి పిండి అనేది త్వరగా పొంగిపోతుంది. లేదా ఒక దలసరి క్లాత్ అయినా దీనిపైన వేసేస్తే పిండి పొంగడానికి టెంపరేచర్ అనేది కరెక్ట్గా ఉంటుందన్నమాట. సో మొత్తానికి పిండి అయితే ఈ విధంగా ఇక్కడ చూడండి ఎంత చక్కగా పొంగిందో. మనం తీసుకున్న క్వాంటిటీకి 3 టైమ్స్ పొంగిందనమాట. ఇలా పిండి పొంగిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ పిండిని తిరిగి ఒక 2 నిమిషాల పాటు బాగా నీట్ చేయండి. ఆ తర్వాత ఇలా ఫ్లాట్గా రోల్ చేసుకున్న తర్వాత రౌండ్గా ఫోల్డ్ చేసుకుంటూ ట్విస్ట్ చేయండి. ఎడ్జెస్ అనేవి పిండితో క్లోజ్ చేసేసేయాలి. అప్పుడే మనం బ్రెడ్ చేసేటప్పుడు గ్యాప్స్ రాకుండా చక్కగా పొంగుతుందన్నమాట. సో ఈ విధంగా పిండిని చక్కగా రోల్ చేసేసుకుని సెట్ చేసుకున్న తర్వాత ఈ పిండిని మనం ఆయిల్ అప్లై చేసి పెట్టుకున్న బ్రెడ్ బేకింగ్ ట్రేలోకి పెట్టేసుకోవాలి. కొంచెం చేత్తో ఈ విధంగా ప్రెస్ చేసి సెట్ చేయండి. పైన క్లాత్ని కానీ ఇలా క్లింగ్ ర్యాప్తో కానీ కవర్ చేసేసి ఒక 1/2 అవర్ లేదా 1 అవర్ పాటు పక్కన వదిలేసేయండి. మళ్ళీ తిరిగి ఈ పిండి పైకి పొంగాలి. మనం బౌల్లో పెట్టినప్పుడు ఎలా అయితే పొంగిందో అలాగే ఈ ట్రేలో పెట్టినప్పుడు కూడా పైకి పొంగాలండి. 3 టైమ్స్ పెరగాలన్నమాట. సో అంతవరకు అలా పక్కన వదిలేసేయాలి. సో ఈ విధంగా పైకి పొంగిన తర్వాత ఇప్పుడు ఈ బ్రెడ్ని మనం బేక్ చేసుకోవాలండి. బేక్ చేసుకోవడం కోసం స్టవ్ మీద బేక్ చేసుకునే వాళ్ళు
మందంగా ఉండే కడాయిని స్టవ్ మీద పెట్టుకుని మధ్యలో స్టాండ్ ని ఉంచి మూత పెట్టి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ప్రీహీట్ చేయండి. అదే అవెన్ లో అయితే 170 డిగ్రీస్ దగ్గర 10 మినిట్స్ ప్రీహీట్ చేయండి. ఈలోపు ఈ బ్రెడ్ కి పైన కాస్త కాచి చల్లారి పెట్టుకున్న పాలతో కోట్ చేయాలన్నమాట. ఇలా మిల్క్ తో కోట్ చేయడం వల్ల బ్రెడ్ కలర్ అనేది మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వస్తుంది అనమాట. సో ఈ విధంగా మిల్క్ తో కోట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్రెడ్ ని బేక్ చేసుకుందాము. స్టవ్ మీద బౌల్లో పెట్టేటప్పుడు మీకు ఈ బ్రెడ్ యొక్క ట్రే ఉంటుంది కదండి. సో ఆ ట్రే అనేది ఎడ్జెస్ కి అంచులకి ఎక్కడ కూడా టచ్ అవ్వకూడదు అనమాట. సో మీకు గ్యాప్ కంప్లీట్ గా చుట్టూతా ఉండాలి. అప్పుడే బ్రెడ్ మాడిపోకుండా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. బ్రెడ్ టిన్ని సెంటర్లోకి పెట్టిన తర్వాత మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి 35 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే బేక్ చేసుకోవాలి. అవెన్లో బేక్ చేసే వాళ్ళైతే 170 డిగ్రీస్ దగ్గర 30 మినిట్స్ పాటు బేక్ చేయండి. 30 మినిట్స్ తర్వాత ఒక్కసారి టూత్పిక్తో చెక్ చేసుకోండి. పిండి లోపల వరకు చక్కగా స్టిఫ్గా బేక్ అయిపోతే గనక స్టవ్ ఆపేసేసి ఈ బేకింగ్ ట్రేని పక్కకు తీసేసేయచ్చు. ఇలా బ్రెడ్ని పక్కకు పెట్టుకున్న తర్వాత పైన కాస్త ఈ వేడి మీదే బటర్ని అప్లై చేసేసేయండి. పైన మాయిస్ట్గా ఉంటుందన్నమాట, డ్రై అయిపోకుండా ఉంటుంది. అలాగే ఒక కాటన్ క్లాత్ని దీని మీద వేసేసేసి పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఈ బ్రెడ్ని మనం డిమోల్డ్ చేసుకోవాలి. కొద్దిగా ఈ ఎడ్జెస్ని లూజ్ చేసుకుని ఒక ప్లేట్లోకి ఉంచేస్తే కనుక బ్రెడ్ ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది అనమాట చల్లారాక. చూడండి, బ్రెడ్ అనేది అన్ని సైడ్స్ కూడా ఈవెన్గా బేక్ అయింది. మంచి కలర్ వచ్చింది కదా, సాఫ్ట్గా స్పంజీగా కూడా వచ్చిందండి. ఇప్పుడు ఈ బ్రెడ్ని స్లైసెస్ కింద కట్ చేసుకుని సర్వ్ చేసుకోవటమే. ఈ బ్రెడ్ని మరి ఎయిటెడ్ బాక్స్లో కాకుండా గాలి తగిలే విధంగా కొద్దిగా ఓపెన్ ఉండేటట్టుగా స్టోర్ చేసుకుంటే కనుక ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకపోయినా కూడా 1 వీక్ ఫ్రెష్గా ఉంటుంది. మరి పర్ఫెక్ట్గా ఇంట్లోనే హోల్ వీట్ బ్రెడ్ని ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూసారు కదా. మీరు కూడా ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ పాటిస్తూ ఇవే కొలతలు వాడుతూ మీ ఇంట్లో స్వయంగా మీరే ఈ హోల్ వీట్ బ్రెడ్ని ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.